హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంజన. అందరూ ఎలా ఉన్నారండి? చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ పెట్టక. ఎందుకో తెలియదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం మోటివేషన్ తెచ్చుకొని నేనే పెడదాం అనేసి అనుకున్నాను. ఇక్కడ ఎందుకో తెలియదు వీడియో స్టార్ట్ చేయాలనిపించింది. ఇంకా ఇన్ని డేస్ పెట్టకుండా ఉంటాననేసి స్టార్ట్ చేశాను. ఎందుకంటే షార్ట్స్ పోస్ట్ చేస్తున్నానండి రెగ్యులర్గా. కానీ ఈ లాంగ్ వీడియోస్కి ఆ వ్యూస్ ఎక్కువ రావట్లేదు అనేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. కానీ ఇక్కడ నుంచి పెడదాం అనేసి అనుకున్నాము. వంచరాలకి అయితే ఎందుకు వచ్చామంటే పట్టీలు తీసుకుందాం అనేసి వచ్చాము. మా చిన్నక్క కూడా కొంచెం షాపింగ్ ఉండే, అది చేసుకుంటా అన్ని ఇంకా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కదా అనేసి వచ్చామన్నమాట. ఆ రోజు సాటర్డే అనమాట. ముగ్గురం ఫాస్టింగే, అందుకే ఇక్కడ టిఫిన్ చేసిస్తున్నాము. ఇంకా మా చిన్నక్కేమో పునుగులు తీసుకుంది, అమ్మ దోశ తీసుకుంది, నేనేమో రాగి దోశ తీసుకున్నాను అనమాట. పట్టీల కోసం పోయినా కానీ మనం అన్నీ చూస్తూ ఉంటాం కదా, అది ఆడవాళ్ళ బుద్ధి అలాంటిదే కదా. ఇక్కడైతే నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. బట్ ఇవేంటంటే సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అంట. అవే 50,000 అని చెప్పారు. అదంటే మనం మంచిగా గోల్డ్ తీసుకోవచ్చు అనేసి నాకు అనిపించింది. బట్ డిజైన్ బాగుంది అనేసి నేను వీడియో తీసుకున్నాను. ఇంకా అక్కడ షాపింగ్ అంతా అయిపోయింది. ఏం తీసుకున్నాను అనేసి నేను వీడియో అయితే తీసుకోలేదండి. ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను అమ్మ పట్టీలు ఇచ్చిందని. బట్ అది క్లారిటీగా నేను చూపించలేదు. నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చూపిస్తానండి. నెక్స్ట్ ఇంకా మేము మార్కెట్కి వచ్చాము మ్యాంగోస్ తీసుకుందాం అనేసి, పచ్చడి కోసం అనేసి. మాకు ఇంట్లో 3 చెట్లున్నా కానీ పచ్చడి కోసం బయటనే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే లేట్ అయిపోయినాయి కదా, కొంచెం కాయ అనేది పండుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుండదు. ఇక్కడ అయితే నేను చాలా అలసిపోయాను. మార్నింగ్ నుండి మళ్ళీ ఏం తినలేదు. అంటే ఒక టిఫిన్ చేసాం కదా, ఎంతైనా షాపింగ్ చేసినప్పుడు టిఫిన్లు ఏం సరిపోతాయి, కొంచెం అన్నం అయితేనే బాగుంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే ఇంకా అమ్మ మార్నింగే ఇవి కాయలు ఉంటాయి కదా మంచిగా కడుగుతుంది, నీట్గా వాష్ చేసి పెడుతుంది. అక్కడే అందరు చాలామంది కొట్టించుకుంటున్నారు, బట్ అవి వాష్ చేయకుండా కొట్టిస్తున్నారు. అది మాకు నచ్చలేదు. మేము అక్కడ కొట్టించుకునే బదులు మేము ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసుకుందాం అనేసి అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు సండే కాబట్టి ఇంకా మార్నింగే బ్రష్ చేశాను. డాడీ చికెన్ తీసుకొస్తే నేను కొంచెం చికెన్ పులావ్ లాగా చేసుకొని వీళ్ళకేమో కర్రీ చేస్తున్నాను. అమ్మ వాళ్ళకి ఇట్లా బగారా రైస్ ఇట్లా నచ్చమన్నమాట. కొంచెం ఫ్లేవర్డ్గా ఉంటే మసాలా టైప్ ఉంటే వాళ్ళకి నచ్చదు. బట్ నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకున్నాను. వీళ్ళకేమో కర్రీ చేస్తున్నాను. సండే వస్తే నాదే వంట అనమాట, నేనే అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పచ్చడి కోసం అనేసి స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రిపరేషన్. ఇంకా డాడీ అయితే మంచిగా నీట్గా ఈవెన్గా ఉంటాయి అనమాట సైజెస్, ముక్కలు అలా బాగా కొడతాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను, మంచిగా కొడతాడు. ఇంకా పచ్చడి పెట్టేసరికి నైట్ అయిపోయింది. ఎందుకంటే మాకు మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్కి వెళ్ళొచ్చి చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇన్నయే అండి మేము పెట్టింది, ఇన్ని కిలోలో నాకు గుర్తులేదు. బట్ నేను కొలతలతో సహా చెప్తాను, బట్ చూపించలేను అనమాట. ఎందుకంటే మేము క్లారిటీగా షార్ట్స్ కోసం లాంగ్ వీడియో కోసం అని 2 నేనే షూట్ చేసేసరికి నేను క్లమ్జీ అయిపోయింది. బట్ నేను చెప్తాను ఎట్లా కొలతాలా అనేసి. మేము 3-4 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి. మాకు చాలా బాగా నచ్చుతుంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మళ్ళీ కారం మళ్ళీ ఉప్పు కలపాల్సిన అవసరం లేకుండా సెట్ అయిందనమాట. ఒక ట్రిక్ ఫాలో అయ్యాము, అట్లా చెప్తున్నాను నేను. ఇంకా నేను నైట్ టైం ఎప్పుడైనా గ్రీన్ టీ తాగి పడుకుంటాను. సో అది తాగుతున్నాను. టైం వచ్చేసి అక్కడ చూపిస్తున్నాను నేను 8:45 అట్లా అవుతుంది. చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది. బట్ ఈరోజు ఆవకాయ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పడుకుందాం అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా చూస్తున్నాను నేను అన్నీ నేనే చెప్తున్నాను అనమాట. అమ్మకి కొంచెం గుర్తున్నా లేకపోయినా నేను అక్కడ గుర్తు చేస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, మనము ఆయిల్ కూడా కొలితే అండి దీనికి. సో కొలత ఏంటంటే మనం ఏ కప్పు తీసుకున్నా దాంతో 4 కప్స్ మెజర్ చేసుకోండి ఫస్ట్. అదే కప్పుతోని 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఉప్పు, కొంచెం తక్కువగా ఈ ఆవపిండి మెంతుల పిండి ఉంటుంది కదా అదన్నమాట కొలత. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టీ గ్లాస్ తీసుకున్నా కూడా టీ గ్లాస్తో మామిడి ముక్కలని మనం 4 గ్లాసెస్ మెజర్ చేసేసుకోవాలి. సో 4 గ్లాసెస్కి 1 కప్పు కారం, 1 కప్పు సాల్ట్ అట్లా అనమాట. ఇదైతే మేము పట్టించిన కారం. సో దాంట్లో ఉప్పు కలపలేదండి. ఉప్పు కలపలేదు కాబట్టి కరెక్టే యాడ్ చేస్తున్నాం. సో ఉప్పు కలిపింది అయితే మనం తక్కువగా ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మేము ఉప్పు కలపలేదు, అందుకే రెడ్గా ఉంది కారం. కొత్త కారం అయినా సపరేట్గా కారం అనేది దొరుకుతుంది కదా పచ్చడికి, అవి అయితే చాలా బాగుంటాయి. ఏమో అనుకున్నాను కానీ పచ్చడి మాత్రం కలర్ అద్దిరిపోతుంది, అసలు నాకు బాగా నచ్చుతుంది. ఈ బౌల్ ఉంది కదా, మేము పర్టికులర్గా ఇప్పుడు కారం వేస్తున్న బౌల్ మేము మెజర్ చేస్తే 7 కప్స్ అయ్యాయండి. సో 4 కప్స్కి కరెక్ట్గా యాడ్ చేసాం. ఇంకా అమ్మ అయితే మొత్తం నింపుతుంది. ఇదైతే మ్యాంగో ముక్కలలో అయితే యాడ్ చేసేసుకున్నాము. తర్వాత 3 కప్స్ అయ్యాయి.
3 అయినప్పుడు ఏం చేయాలి, కొంచెం కొలత తగ్గించుకొని మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఈజీ కొలత అండి. ఎవరికి ఆవకాయ రాకపోయినా చాలా చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు. నేను ఒక్కదాన్నే పెట్టానమాట. నాకు అంత క్లారిటీగా వచ్చేసింది. ఈజీ. పెద్ద పెద్ద హడావిడి ముక్కలకు తగ్గట్టుగా మనం గారం వేయాలి అది ఏం లేదు. ఇట్లా కొలత చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అమ్మ అయితే నింపది చూడండి. సో సగం వరకే వేసేస్తుంది. సరిపోతుంది అనమాట. ఇది ఇక్కడ వరకు కారం సరిపోతుంది. బట్ మనం ఉప్పు అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎంత అయినా కానీ ఎక్కువైతే టేస్ట్ బాగుంటుంది. అంత మనము కారం ఎక్కువ అయినా తినగలుగుతాం కానీ ఉప్పు ఎక్కువ అయితే తినలేం కదా. మళ్ళీ దాంట్లో ఏమి యాడ్ చేసుకోవడం కూడా కుదరదు ఆవకాయలో. అందుకనేసి ముందు జాగ్రత్తకి కొంచెం ఉప్పు అయితే తగ్గించాము. ఇది 1 కప్ అయితే కరెక్ట్ వేస్తే తర్వాత కొంచెం తక్కువనే పోసామన్నమాట. సో ఉప్పు దగ్గర ఎప్పుడైనా కాంప్రమైజ్ కావాల్సిందే ఎవరైనా. 3 డేస్కి మనం ఆవకాయ మంచిగా కలుపుతాం కదా, అప్పుడు ఇంకా ఉప్పు మనం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మేము టేస్ట్ చేసాం కదా, కరెక్ట్గా అన్ని పొల్లు, ఉప్పు, కారం, నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇక్కడ ఇది కూడా నేను కొంత చేశాను. ఒక సగం వరకు వస్తుంది అనమాట గ్లాసు. సో ఆ బౌల్, అందుకనేసి అన్ని క్లారిటీగా చెప్తున్నాను. ఆహా, కలుపుతుంటే ఎంత హాయిగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అసలు మేము చూసినప్పుడు కూడా అది ఎర్రగా ఉండేది, ఇంకా నచ్చింది మాకు. అందుకే ఆవకాయకి సపరేట్గా కారం ఉంటుంది అనేసి తెలుసు నాకు. సో ఇక్కడైతే మా చిన్నక కొంచెం టేస్ట్ చేస్తుంది, తనకు నచ్చిందంట. కొంచెం నార్మల్గా తిన్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది. సో ఏంటి అరే ఉప్పు ఎక్కువైంది ఏంది అని కొంచెం అట్లా మాట్లాడుతున్నాను అనమాట. ఉప్పు అయింది అమ్మ అని చెప్తున్నాను. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటిది, మనకు నోటికి ఉప్పు తగిలినప్పుడే అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుందని అనిపించింది. మళ్ళీ ఆవకాయలో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోకపోతే బూజు పట్టేస్తా అనేసి అంటారండి. సో అందుకనేసి ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడైతే మేము ఒక పెద్ద దాంట్లో తీసుకుంటున్నాము. ప్లాస్టిక్ వాడకపోయినా అంత పెద్దవి మనకి ఇంట్లో ఏముంటాయి చెప్పండి, స్టీల్స్ అయినా ఏముంటాయి కదా. ఇలా ప్లాస్టిక్ డబ్బాలే ఇంకా ఉంటాయి కాబట్టి దీంట్లోనే వేసేసుకుంటున్నాము. సో మా చెట్టుకాయ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి. సంవత్సరం అయినా కూడా ముక్క చెదిరిపోకుండా గట్టిగానే ఉంటుంది. మళ్ళీ టేస్ట్ కూడా బాగా పుల్లగా, బాగా తీయగా ఉండకుండా మీడియంగా ఉంటుంది. చాలా బాగుంటుంది మా చెట్టుకాయ. ఈసారి ఎందుకో కుదరలేదు, లేట్ అయిపోయిందండి తెంపడం. పెద్ద పెద్దగా అయిపోయాయి. చిన్న చిన్న కాయలుగా ఉన్నప్పుడు అయితేనే పచ్చడి బాగుంటుంది. ఇంకా అందరి ఫేవరెట్ ఏంటంటే మనం ఆవకాయ దేంట్లో కలిపాము ఆ బౌల్లో వేడి వేడి అన్నం వేసుకొని అంతా ఆ మిశ్రమం అంతా కలిపి తింటే ఆహా ఎంత బాగుంటుందో. నేను నా చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ అనమాట ఈ పర్టికులర్ టైము. నాకు చాలా ఇష్టము. సో అమ్మ అయితే ఇంకా అక్కడ కలిపేసి పెడుతుంది అనమాట. అబ్బా, ఇప్పటికీ నోట్లో వాటర్ వచ్చేస్తాయండి. ఎంత మనం ఆవకాయ అంటే తినేటప్పుడైనా కూడా ఈ టేస్ట్ రాదు ఎందుకో. ఈ పొల్లు ఇవన్నీ ఎంత బాగుంటాయి అప్పుడప్పుడు ఫ్రెష్గా. నాకేమో ఊరుతూ ఉంటే నచ్చదు, చాలామందికి ఇష్టం అట్లా. బట్ నాకు కొత్తగా ఉన్నప్పుడు పచ్చళ్ళు ఏమైనా నచ్చుతాయండి. అది తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను అలాగే అందరికీ ఎవరికైనా ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడ కొంచెం అమ్మ ఏమందంటే నూనె సరిపోదేమో అనేసి అంది. లేకపోతే కొంచెం యాడ్ చేద్దామంది కానీ నేనే వద్దని చెప్పాను. మొత్తం ఊరిపోతుంది అనమాట. దాంట్లోని మెంతులది ఆ నూనె, ఆవ నూనె ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకనేసి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎప్పుడైనా. నూనె మంచిగా ఊరుతుంది. ఇంకా మంచిగా మిక్స్ చేసేసి ఇంకా పెడుతుంది అనమాట. సో ఈ ఆవపొడి ఉంటుంది కదా, ఆ టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. తర్వాత టేస్ట్ పోతుంది అనమాట కొంచెం ఊరుతూ ఉంటే, ఆయిల్లోకి అంత జారిపోయి. ఇక్కడ మా చిన్నక్కకి బాగా నచ్చిందంట. మా డాడీ మేమందరం టేస్ట్ చేసాం, మాకు చాలా బాగా నచ్చేసింది. సో ఎంతైనా ఆవకాయే. ఎప్పుడైనా మేము పెట్టేవాళ్ళం కాదు ఎక్కువ. సో 3 ఇయర్స్ బ్యాక్, ఒక 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా పెడుతున్నాం. మాకు ఆ టేస్ట్ నచ్చి కరెక్ట్గా మాకు కుదురుతుంది కాబట్టి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఫుల్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఖచ్చితంగా పెడతాను కూడా. సో ఇప్పటి నుండి కొంచెం మోటివేషన్ తెచ్చుకొని పెడదామనేసి ట్రై చేస్తున్నాను. ఇంకేంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.